నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా నేను చేసేది నాగశక్తి పూజ. మీ ఒంటి మీద చెడు పీడలు, గాలి ధూళి, చేతబళ్ళు విద్యలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా నేను తొలగించేసి యథామోహం చేసే శక్తి నా దగ్గర ఉంది. కుటుంబాలు మళ్ళీ పచ్చబరిసే శక్తి నా దగ్గర ఉంది. చాలామందిని హ్యాపీ చేశాను. అలాగే మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం తాలూకా. నా పేరు మరీ దానయ్య. వ్యాప్సైట్ సెంటర్, పోస్ట్ ఆఫీస్ రోడ్. ఓకేనా? అలాగే మీకు ఏదన్నా సమస్యలు ఉందా నాకు ఫోన్ చేయొచ్చు. కానీ ఒక వింతోడు చూతానండి, మనల్ని 10 అడుగులు దూరం పెట్టిన వాళ్ళని, అసలు మనం వాళ్ళు లెక్కలేని వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు దగ్గర అవ్వాలన్నా కూడా మనం వాళ్ళని చాలా దూరంగా పెట్టాలి. మనల్ని ఎంత దూరం పెట్టారనుకోండి, వాళ్ళని ఎంత దూరం పెట్టుకోవాలి. అనవసరం అండి. ఇప్పుడు నువ్వు ఎక్కడ రాలిపోతావో తెలియదు. పెద్ద పెద్ద మహనీయులే ఎక్కడెక్కడో ఫ్లైట్లో రాలిపోతున్నారు, మరి లారీలో అది ఎట్టా అయిపోతుందో తెలియదు. ఏంది, ఒక్కొక్క పడవ మునిగిపోతుంది. ఏంటి ఇదంతా కూడా ఒక కాలచక్రం అన్నమాట. ఇది చూసి ఎలా తిరుగుతుందో మన చెయ్య ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు రాను రాను కూడా విషప ఆలోచనలు ఎక్కువైపోయినాయి మానవులకి. ఎవరైన వాళ్ళండి, ఎవరు బంధువులండి బాబు, ఎవరైన వాళ్ళు ఎవరు బంధువులు. బంధువు ఎవరు తెలుసా? నువ్వు సచ్చిన రోజు వచ్చి కొమ్ము కాసి నీ ఎమ్మటి సమాధి దాకా వచ్చిన వాడు నీ బంధువు. తెలుసా? వాడు మంగళోడు అవ్వచ్చు, సాకలోడు అవ్వచ్చు, యానాదోడు అవ్వచ్చు, గౌన్లోడు అవ్వచ్చు, సౌదీలు అవ్వచ్చు, నాయుడు అవ్వచ్చు, కుమ్మరు అవ్వచ్చు, సాకలు అవ్వచ్చు. అప్పటి వరకు తెలియదు నీ బంధువులు ఎవరో. నువ్వు ఏ రోజైతే సచ్చి అక్కడ శవాన్ని పెట్టి ఒకటి అరే నువ్వెత్తుకోరా అమ్మో నేనెత్తుకోను మా కుటుంబం వచ్చింది. నేనున్నాను. మా బాబు చిన్న పిల్లవాడు, 6 నెలల పిల్లాడు. అప్పుడే ఇలా ఎన్నో ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారు చూసారా, నేను దానాలు చేస్తానని. నాకు అలా చెప్పుకోను, నేను అలా చూపి నేను. అలాగే అప్పట్లో ఎంత నాలెడ్జీ లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువైపోయింది అనమాట. చిన్న పనికి పెద్ద విశేషం చేసినట్టు చూపిస్తున్నారు. అలాగే నేను చాలామందిని వెళ్తాను, స్థితికి నిప్పి పెడతాను, దండం పెట్టుకొని వచ్చేస్తాను. ఆయన ఏం చేస్తావు నాయన, నీ కర్మ ఇంతవరకు ఉంది, ఇలా కానిచ్చుకో. ఇక ఇప్పుడు చూసావు కదా, వచ్చే జన్మలో ఎలాంటి పాపాలు చేయమని అక్కడ చెబుతానండి బాబు. నేను ఆ సమాధిలో ఆ కాటికాడి చెబుతావు. ఆ ఆడ మనిషి అయినా పర్లేదు, ముసలోళ్ళు చచ్చిపోతారు, కుర్రోళ్ళు చచ్చిపోతారు, చెప్తాను అనమాట. మరి బాబు జాగ్రత్త నాయనా, ఈసారైనా ఈ జన్మలో నువ్వు అనుభవించావో లేదో తెలియదు, వచ్చే జన్మలో జాగ్రత్త బాబు అని చెప్పి దండం పెట్టుకొని స్థితిని పెట్టి వచ్చేస్తాను. ఇలా మట్టేసి వచ్చేస్తాను అనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమిటంటే, మన ఎమ్మటి ఏమీ రాదు. పదే చెప్పకూడదు, కానీ ఒక విషయం చెప్పను, ఇంకా కొత్త చెప్తూ ఉంటాను నేనండి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఒక వాచి కొనటం బంగారపది, ఒక గోల్డ్ చైన్ కొనటం, 4 ఉంగరాలు తగిలియటం, ఇలా అంటాం, ఎగరేయటం, ఇవి ఎక్కువైపోయింది. అంటే వాళ్ళు చూపిస్తున్నారన్నమాట. చూసారా మేము ఎంత ఉండవాళ్ళం అని. వీడు వెళ్ళి పండుకున్నాక ఎవడనొచ్చి లేపితే లెగుతాం. అప్పటి వరకు మన ఆత్మ మన దగ్గర ఉండదు, అది సత్యం శవమే. తెలుసా విషయం? ఎవరికి తెలియదు. అది మనం పనుకున్నామంటే మన ఆత్మ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, పీడపిల్ల కళ్ళు వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, దేవుణ్ణి నమ్ముకోండి, రాయిని నమ్ముకోండి, ఒక చెట్టుని నమ్ముకోండి. చూడండి నేను ఎంత చక్కగా పెంచుకుంటాను. ఇదే మన పుణ్యఫలం, అండి ఏంటి. అలాగే చూస్తూ ఉండండి. ఇదిగోండి జొన్న, ఇదిగోండి కోసేసాము, మళ్ళీ వస్తుంది. మళ్ళీ చూసారా, మళ్ళీ వస్తుంది. మళ్ళీ చూడండి, చక్కగా చూసారా. నేను దీన్ని చాలా పవిత్రంగా పెంచుకుంటున్నాను అనమాట. తెలుసా, నేను చాలా పవిత్రంగా పెంచుకుంటాను. నేను మొక్కలకి అంత ప్రాధాన్యత ఇస్తాను అన్నమాట. అలాగే
మీరు కూడా ఏదో ఒక పుణ్యాలు చేసుకోండి. అర్థమైందా? నోరు లేని జీవులు పెంచుకోవడం వల్ల మనకి ఆ జన్మలో కొన్ని పాపాలు, ఈ జన్మలో కొన్ని పుణ్యాలు చేసుకుంటే అవి రెండు కలిసిపోతే కొన్ని మీరు ఒడ్డున పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. జై నాగు. ఇట్లు మరీదు దానయ్య, ఎర్రబాలెం యాప్సెట్ సెంటర్, గుంటూరు జిల్లా. బాబు మేము ఆంధ్ర అంటే కర్ణాటక నుంచి చాలా లాంగ్ నుంచి చేస్తూ ఉంటారు. ఎక్కడ ఆంధ్ర అమ్మ ఇది బాబు. ఓకే, నా వీడియో నా ఫోన్ ఇవ్వండి, ఎప్పుడైనా చేయాలని చేయండి. ఓకే, జై నాగు. హై నాదండి నాగుకి, నాగమ్మ తల్లికి, లక్ష్మణవారికి, జై తల్లి మాతాకి, హై అమ్మ తల్లికి, జై. ఓం భగవతి నమః. అమ్మ నాగమ్మ తల్లికి, అమ్మ తల్లి, జై మాత, జై తల్లి మాతాకి, జై. ఓం తల్లి మాతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః, కామాఖ్య తల్లి నమః. నమ తల్లికి జై. ఓం నా తల్లి నాగుకి జై. ఓం నమో ఆదిశేషాయ. ఓం సూర్య భగవాన్కి, చంద్ర భగవాన్కి, బ్రహ్మదేవ తల్లికి జై. అమ్మ తల్లికి జై, అమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. జై తల్లి మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై మాత. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తల్లి నాగుకి జై, నాగమ్మ తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై, తల్లి మాతాకి జై. ఓం నా తల్లి నాగమ్మకి, ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భగవతే నమః. నాగమ్మ తల్లికి జై, లక్ష్మణవారికి జై మాత, జై తల్లి.